షలోమ్ అందరికీ ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి చాలా కాలంగా ఇజ్రాయెల్ రావాలనుకున్నప్పుడు కూడా కొన్ని అనివార్య పరిస్థితులు ఇక్కడ ఏర్పడటం వల్ల, యుద్ధాలు మరి నిరాటంకంగా జరగడం వలన రావటానికి వీలు పడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా చాలా సంతోషంగా అనిపించింది. మీరు ప్రార్థన చేశారు. ఈ చక్కని మంచి వాగ్దాన దేశము, మరి ముఖ్యంగా చాలా సౌందర్యవంతమైన ఈ గలిలయ సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మరలా ఒకసారి పూర్వకాలపు మరి ఆ రోజుల్లో నిత్యం కళకళలాడుతూ ఉండే ఆ రోజులు జ్ఞాపకం వచ్చాయి. చాలా మంది యాత్రికులతో ఈ ప్రదేశం ఎప్పుడు కూడా రద్దీగా ఉండేది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చేసిన అద్భుతాలు, సూచక్రియలు అటువంటివి తన శిష్యులను ప్రభు పిలుచుకుని మరి మనుషులను పట్టేటువంటి జాతరలుగా చేసినటువంటి ఈ తీర ప్రాంతం ఇది. ఇక్కడ ఆయన మాట చొప్పున వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు, వల పిగిలిపోయినంత చేపలు మరి ఈ యొక్క సముద్రంలో పేతురు పట్టడం జరిగింది. ఆ తర్వాత ఇదే సముద్రం పైన ప్రభు అనేక సార్లు ప్రయాణం చేసినప్పుడు గాలి, విపరీతమైన గాలి ఎదురైనప్పుడు ఆయన ఈ సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడు మరి అలలు కూడా నిమ్మలించి ప్రభు మాటకు అది లోబడ్డాయి. మరి ఆయన దేవత్వాన్ని నిరూపించినటువంటి సముద్రము గలిలయ సముద్రం. ఈ కొండల మధ్యలో ఈ సుందరమైన సితార ఆకారంలో ఉండే ఈ గలిలయ ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు మరి ప్రభు యొక్క రాజ్యము ఎంత మరి సౌందర్యవంతంగాను, ఎంత సమృద్ధితో ఉంటుందో ఈ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడే పరలోక రాజ్య సువార్త యేసు ప్రభు వారు ఇక్కడే బోధించడం ఆరంభించి అనేక మందిని ఆ యొక్క రాజ్యాన్ని పొందుకోవడం కోసం మారు మనసు పొందండి అని ప్రభు పిలుపునిచ్చాడు. సో ఇక్కడే సువార్త ప్రారంభమైంది. విడుదల కార్యాలు ఇక్కడ నుండి ప్రారంభమైన కనుక ఈ ప్రదేశం నుండి అందరికి కూడా ప్రభునామను శుభాలు తెలియజేస్తూ, యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఈ యొక్క వేదన పొందిన ఈ దేశాన్ని మహిమగల ప్రదేశంగా మార్చారు అంటే మన జీవితాలు సైతం కూడా ఆయన రూపాంతరపరచగలడు. ఈ దినమున మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాటను ఆ దినాల్లో ప్రజలు ఆలకించినట్టు వింటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.